హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే కథ పార్ట్ 9లోకి వచ్చేసాం. పార్ట్ 8లో ఏం జరిగింది అంటే, సునీతతోటి ఈ పాప అంటూ ఉంటుంది, పాపం మా డాడీ చాలా అనుకున్నారట మమ్మీ వెళ్ళిపోయాక అక్కడికి వెళ్ళాలని. కానీ మమ్మీ వాళ్ళ అమ్మ నాన్నగారితో ఉన్నవి లేనివి ఎన్నో చెప్పిందంట. నేను చచ్చినా ఇంకా అక్కడికి వెళ్ళను అందంట. నాయనమ్మ వాళ్ళు అమ్మ చెప్పిన మాటలన్నీ నమ్మి డాడీనే తిట్టడంతో డాడీ ఇన్సల్ట్ అయిపోయారట. అందరికీ తన గురించి ఉన్నవి లేనివి చెప్పి ఇన్సల్ట్ చేసిందని ఇప్పుడు తను బతిలాడితే మమ్మీ తనని అస్సలు కేర్ చేయదని ఊరుకున్నారట. నానమ్మ తాతగారు కూడా మమ్మీని సపోర్ట్ చేయడంతో పాపం డాడీ ఒక్కరు ఏం చేయలేక ఊరుకున్నారట. మా డాడీ నన్ను అడిగారు తెలుసా, నువ్వు నా దగ్గర ఉంటావా, మనం మన ఊరు వెళ్ళిపోదాము అని అడిగారు. కానీ నాయనమ్మ తాతగారు తిట్టారు, తల్లిని పిల్లని విడదీస్తావా, బుద్ధి లేదు అని నా ఎదురుగానే తిట్టారు. మగాడివి ఆడపిల్లని తీసుకెళ్ళి ఎలా పెంచుతావు, చేసింది చాలు అని తిట్టారు. పాపం డాడీ లైక్స్ మీ ఎలాట్, రియల్లీ హీ లవ్స్ మీ అంది పూజ తండ్రి పట్ల సానుభూతి ప్రేమ అంతా మాటల్లో మొహంలో చూపిస్తూ. తండ్రి పట్ల అంత నమ్మకం పెంచుకొని అంత కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్న పూజకి ఇక తండ్రి గురించి ఏం చెప్పాలో అర్థం కాలేదు సునీతకి. తను చెప్పదలిచిన విషయాలు ఏవి పూజకి కొత్త కాదు. వాటి గురించి ఓ అభిప్రాయం కూడా ఏర్పరచుకుందని తెలిసాక ఇంకేం మాట్లాడాలో తోచలేదు సునీతకి. సరే, మీ డాడీ తప్పో మీ మమ్మీ తప్పో ఇద్దరు విడిపోయారు, మరి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. లక్కీగా రాజేష్ లాంటి మంచివాడు నీకు డాడీగా వచ్చారు. నువ్వు అతన్ని తండ్రిగా అంగీకరించకపోతే ఎలా? నీకు రాజేష్ స్టెప్ ఫాదర్ అయినా ఎప్పుడు నిన్ను అలా ట్రీట్ చేయలేదు కదా, మరి నువ్వెందుకు అలా అతన్ని హేట్ చేస్తావు, మీ మమ్మీకి ఎందుకు కోపం తెప్పిస్తావు అని అడిగింది సునీత. పూజ జవాబు ఇవ్వకుండా తలదించుకుంది. నువ్వు ఇంట్లో అలా పరాయి దానిలా ఉంటున్నట్టు ఉంటే మీ మమ్మీ డాడీకి ఎలా ఉంటుంది అని నిలేసినట్టు అంది. నేనేం చేశాను? నేనేం అంకుల్ని హేట్ చేయలేదు. నాకు డాడీ ఉండగా అతను డాడీ ఎలా అవుతాడు? అందుకే డాడీ అని పిలవలేదు. మమ్మీ అంకుల్ వచ్చిన దగ్గర నుంచి నాతో సరిగా లేదు, ఉక్రోషంగా అంది పూజ. ఏం సరిగా లేదు చెప్పు, నేను మమ్మీతో చెప్తాగా అననయంగా అంది. పూజ మాటల కోసం తడుముకుంది. ఏమో నాకు తెలీదు, మమ్మీ మాత్రం నన్ను ఇది వరకులా ట్రీట్ చేయడం లేదు. నాకు ఇక్కడ బాగా లేదాంటీ, నన్ను మా తాతగారింటికి పంపించేయమని మమ్మీకి మీరైనా చెప్పరు అనేసి అంది. అందుకు సునీత, పూజ చూడు, మీ మమ్మీ నీకేం స్టెప్ మదర్ కాదు, నీ అనవసరంగా ఏవో ఊహించుకుంటున్నావు. మీ మమ్మీ రెండో పెళ్లి చేసుకుందన్న కోపంలో నీవు అనవసరంగా మీ అమ్మ ఏం చేసినా ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు. ఇదివరకులా నీతో ఒక్కరితోనే మాట్లాడుతూ ఎలా కూర్చుంటుంది? రాజేష్ ఉన్నాడు, అభిషేక్ ఉన్నాడు, వాళ్ళ పనులు ఇంటి పనులు అన్నీ చూసుకోవాలా లేదా? ఒక్క నీతోనే గడపడానికి ఎలా కుదురుతుంది అని అడిగింది సునీత. అదేం కాదు, మీకు తెలియదా ఆంటీ, నేనేం చెప్పినా మీరెవ్వరూ నమ్మరు. మీ అందరూ అమ్మనే సపోర్ట్ చేస్తారు, నన్నే అందరూ తిడతారు. నాకు ఇక్కడ ఉండాలంటే ఏదోలా ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుంది. తను ఏం చెప్పినా సునీతని కన్విన్స్ అవదని ఉడుకుమోత్తనం వచ్చేసింది పూజకి. తల్లిని సపోర్ట్ చేస్తూ మాట్లాడేసరికి ఉక్రోషం కోపం దుఃఖం వచ్చి గట్టిగా అరిచినట్టు అని సగంలో గొంతులో దుఃఖం అడ్డుపడగా గబగబా పరిగెత్తి బయటికి వెళ్ళిపోయింది. పూజ పూజ ఒక మాట సునీత వెనక నుంచి పిలుస్తున్నా వినిపించుకోకుండా రివ్వున వెళ్ళిపోయింది. సారీ అర్చన, నీ కూతురికి ఏం చెప్పినా లాభం లేదు. తాపట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే రకం. అంత చిన్నపిల్లలో అంత పట్టుదల ఉంటుంది అని అనుకోలేదు. మన రీజనింగ్ ఏమీ పనిచేయదు తన దగ్గర. ఆ పిల్ల మనసులో విషబీజాలు నాటాడు వాళ్ళ నాన్న. ఎంతసేపు తన పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తుంది తప్ప నీ సైడ్ నుంచి అర్థం చేసుకోదు చెప్పినా. అఫ్కోర్స్ అర్థం చేసుకునే వయసు కాదనుకో, కానీ చిన్నపిల్ల
అని తేలిగ్గా నమ్మించవచ్చు అని మనం అనుకుంటే మనమే ఫూల్స్మే. ఎంత చెప్పినా తన అభిప్రాయం మార్చుకునేట్టు లేదు. మనం చెబుదామనుకున్న విషయాలు తాను ఇంకో వర్షన్లో విని ఉండటంతో మనం చెప్పేది నిజమని నమ్మటం లేదు. సునీత తన సంభాషణ అంతా చెప్పుకొచ్చి తన మిషన్ సక్సెస్ అవ్వలేదని చెప్పింది. అర్చన నిట్టూర్చింది. నాకు తెలుసు సునీత, ముందే తెలుసు అది విని అర్థం చేసుకోదని. ఆయన నా మీద కోపం, కసి ఈ విధంగా తీర్చుకున్నారు అన్నమాట. దాన్ని అక్కడ వదలటం నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఈ విధంగా అవుతుందని ఊహించలేకపోయాను. చదువుకోవాలని చూసే వాళ్ళెవరూ లేరని, తాత నాయనమ్మ ముచ్చట పడుతున్నారని ఉంచటం ఎంత పొరపాటైందో చూడు. కానీ నా కూతురికి నాకు కాకుండా చెయ్యాలన్న ఆయన కోరిక తీరింది అని అంది అర్చన. అందుకు సునీత, అర్చన, నువ్వు ఇంక మరీ సీరియస్గా తీసుకోకు పూజా ప్రవర్తనని. ఇగ్నోర్ హర్. పట్టించుకున్నట్టు కనిపిస్తే నిన్ను హర్ట్ చేయాలని మరింత చేస్తుంది. చిన్న చిన్న విషయాలు అసలు చూడనట్టు వదిలేయి. అది ఒక్కటే మందు. సునీత అర్చనని సముదాయిస్తూ అంది. అంతేలే, కన్న పాపానికి భరించాలి కదా. నన్నెలా ట్రీట్ చేసినా నేను సహిస్తాను, భరిస్తాను. కానీ రాజేష్ దీని ధోరణికి విసికి ఈ తద్దినం తానెందుకు భరించాలని అనుకుంటే ఈ గొడవతో అతని మనసు విరిగిపోతుందేమోనన్నదే నా భయం. వీలైనంత వరకు అతనికి అన్ని విషయాలు చెప్పకు. ప్రతి చిన్న విషయం కొండంత చేసి కంప్లైంట్ చెయ్యకు. నువ్వే సర్దుకుపోతుండు అని చెప్పింది సునీత. ఈ పెళ్లి చేసుకోకముందు, చేసుకున్నాక రాజేష్ పూజని సరిగా ట్రీట్ చేస్తాడా, తన కూతురిగా అంగీకరిస్తాడా అన్న సమస్య అవుతుందని ఆలోచించి సతమతమయ్యానే కానీ ఇలా ఇది అతన్ని తండ్రిగా అంగీకరించదని, అతన్ని లైక్ చేయకుండా ఇలా ప్రవర్తిస్తుందన్నది నా ఊహలో కూడా రాలేదు. సవతి తల్లులు కథలు విన్నాం, కానీ సవతి తండ్రుల కథలు మనకు చాలా తక్కువ కనుక రాజేష్ పూజని ఎలా ట్రీట్ చేస్తాడో అని భయపడ్డాను. కానీ ఇలా పిల్లలు కూడా తన సవతి తల్లిని కానీ తండ్రిని కానీ అంగీకరించకపోవటం ఉంటున్నదన్నది నా ఊహకి తట్టలేదు అని అంది అర్చన విరక్తిగా. అంతే అర్చన, తనది కాని దాన్ని తల్లైనా బిడ్డైనా తండ్రైనా అంగీకరించరన్నమాట. అసలు పూజకి రాజేష్ కంటే నీ మీదే కోపం ఎక్కువ. రాజేష్ మంచివాడు కాడని అనటం లేదు, నీవెందుకు ఇలా చెయ్యాలి అని తన పాయింట్. అర్చన, ఈ కాలం పిల్లలు పుస్తకాలు చదివి, టీవీలు చూసి, స్కూల్లో ఫ్రెండ్స్ వల్ల పట్టుమని 10 ఏళ్ళు లేకుండానే చాలా నేర్చుకుంటున్నారు. ఈ కాలం పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి వస్తుంది. అంత సవ్యంగా ఉన్న సంసారంలోనే పిల్లల పెంపకం ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి సమస్యలుంటే ఇంకా జాగ్రత్తగా డీల్ చేయాలి. అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఇగ్నోర్ హర్. వీలైనంత వరకు పట్టించుకోకు అని చెప్పింది సునీత. ఆ ఇగ్నోర్ చేయటం కూడా అనుకున్నంత సులువు కాదని వారం రోజుల్లోనే అర్థమైపోయింది అర్చనకి. సునీత చెప్పినట్టే అర్చన పూజ మూడ్స్, ముఖ కవళికలు పట్టించుకోవడం మానేసింది. టేబుల్ మీద భోజనం వడ్డించి పిలవటం, స్కూల్కి పెడుతుంటే లంచ్ బాక్స్ తయారు చేసి ఇవ్వడం, పాలు టేబుల్ మీద పెట్టడం, స్కూల్ డ్రెస్ ఇస్త్రీ చేయడం, కన్నతల్లిగా తాను చేయాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టింది. ఇది తిను, అది తినలేదేం, పాలు వదిలేసాం, అప్పుడే పడుకున్నావేం, ఇంకా లేవవేం లాంటి మాటలు మానేసింది. అలా అని తన కోపం ఏ విధంగానూ చూపకుండా, మొహంలో అప్రసన్నత కనిపించకుండా మామూలుగానే ఉండేది. తల్లి ధోరణి కొత్తగా ఉందని 2-3 రోజులు పోయాక కానీ గమనించలేదు పూజ. సునీత ఆంటీ తన మాటలన్నీ తల్లితో చెప్తోందని తెలుసు. అలా అన్నందుకు కోపం వచ్చి ఉంటుందిలే, అందుకే మాట్లాడటం లేదు కాబోలు. కోపం వస్తే రాని, ఐ డోంట్ కేర్ అనుకుంది పూజ మనసులో. ఒకసారి కావాలని పాలు తాగలేదు. అర్చన ఏమీ అనలేదు. ఇంకోసారి రాత్రి డిన్నర్కి 1 చపాతీ తిని లేచిపోయింది, తల్లి ఏమంటుందో చూడాలని. అప్పటికీ అర్చన మాట్లాడలేదు. పోనీలే, మాట్లాడకపోతే మరీ మంచిది అనుకుంది
అనుకుంది. ఉక్రోషంగా రాజేష్తో కూడా పూజ మాటలన్నీ చెప్పి, కొన్నాళ్ళు దాన్ని మనం పట్టించుకోవద్దు, ఏం చేసినా మీరు దాని జోలికి వెళ్ళకండి అని చెప్పి కట్టుదిట్టం చేసింది. రాజేష్కి కాస్త విరక్తి కలిగి, సరే తల్లి కూతుళ్ళ వ్యవహారంలో తానెందుకు జోక్యం కలిగించుకోవడం అని ఊరుకున్నాడు. పూజ మరింతగా మాటామంతి లేకుండా గదిలో కూర్చొని చదువుకోవటం, పడుకోవటం, స్కూల్కి వెళ్ళటం రోజు గడిపేసేది. ఒకరోజు పూజ స్నానం చేసి బాత్రూంలోంచి బయటికి వస్తుంటే బెడ్రూమ్లో తువ్వాలు కట్టుకొని స్నానానికి వెళ్ళబోతున్న రాజేషు అర్చన కొంగు పట్టుకులాగి కౌగిలిలోకి లాక్కోవటం కంటపడింది. అటు చూసి తిరస్కారంగా ఏహ్యంగా ఒక చూపు విసిరి టకటకా చెప్పులు చప్పుడు చేసుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి ధడాల్నని చప్పుడయ్యేటట్లు తలుపు వేసుకుంది. పూజ మనసంతా ఏవగింపు. చి, సిగ్గులేదు వాళ్ళకి అనుకుంది. అర్చన ఆ రోజు పూజ చూసిందని ఎప్పటిలా గాబరాపడి వదిలించుకోలేదు. చూడని అనుకుంది నిర్లక్ష్యంగా. ఏం జరగనట్టే ఊరుకుంది. స్కూల్ డ్రెస్ వేసుకొని మొహం ఎర్రపరుచుకొని తల్లి వంక మింగేసేటట్టు చూసి డైనింగ్ టేబుల్ చర్రున లాగి పాలు తాగి గ్లాసు ధడాలమని పెట్టి టిఫిన్ సగం వదిలేసి చకచకా బూట్లు చప్పుడు చేసుకుంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయింది. పూజ తన కోపం ఏవగింపు తెలియచేస్తూ పూజ ప్రవర్తనకి అర్చన ఏం తెలియనట్టే ఊరుకుంది. ఏమిటి దూకుడు? నెమ్మదిగా గ్లాస్ పెట్టలేవు? ఆ టిఫిన్ ఏం చేసింది? పూర్తిగా తినవేం? లాంటి మాటలు ఏమీ అనలేదు. అభిషేక్ని చూడటానికి ఇంట్లో పని పిల్లని ఉంచి ఇద్దరు మ్యాట్నీ సినిమాకి వెళ్ళి వచ్చారు. ఆ రోజంతా చిరచిరలాడుతూ కసిగా చూసింది పూజ. సినిమా చూసొచ్చి ఇద్దరు నవ్వుకోవటం, ఆ హాస్యాలు అవి చూసి మరింత మూతి బిగించుకొని గదిలో నుంచి రాలేదు. తల్లి కావాలనే కోపంతో తనతో మాట్లాడటం లేదని అర్థమైపోయింది పూజకి. ఇంట్లో తల్లికి రాజేష్ తనని బాయ్కాట్ చేసినట్టు ప్రవర్తించడంతో పూజ ఉక్రోషం, కసి ఇంకా ఎక్కువయ్యాయి. ఇప్పుడు తను తిన్నా మానినా ఏం చేసినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, తల్లి స్టెప్ మదర్లా ప్రవర్తిస్తుందని ఏదోలా ఊహించుకుంటూ మనసు నిండా మరింత ద్వేషం పెంచుకోసాగింది. రాత్రిళ్ళు మధ్యగది తలుపు మూసుకోవడం ఆరంభించింది అర్చన. దాంతో మరింత ఒంటరి అయిపోయినట్టు, ఇదే తన డాడీ ఉంటే ఇలా చేసేవారా అనుకుంటూ నిద్ర పట్టక దొర్లుతూ అనేక రకాలుగా ఊహాకల్పనలు చేస్తూ ఇద్దరిని తిట్టుకునేది. ఇప్పుడు ఒంటరిగా పడుకోవటం అలవాటైనా మధ్య తలుపు వేస్తున్నారన్న కసి, అవతల వాళ్ళు మాట్లాడుకుంటున్నదంటే తన గురించేనన్న భావం కలిగేది. మధ్యగది తలుపులు వేసి పూజ గదిలో 0 వాల్ట్ బల్బు పెట్టింది అర్చన. చీకటి లేకపోవటంతో అలవాటయ్యి అంత భయం అనిపించకపోయినా ఎందుకు వాళ్ళు తనని ఇలా చేసి తలుపులు వేసుకోవాలి? ఛీ, మమ్మీకి సిగ్గులేదు. అంకుల్తో పడుకొని ఏదో చేయటానికి తలుపులు వేసింది తిరస్కారంగా అనుకునేది. 10 రోజుల తర్వాత ఆ కసి, ద్వేషం లోపల పొరల్ని ఛేదించుకొని లావాలాగా పొంగి పొర్లింది. ఆ రోజు స్కూల్లో క్వార్టర్లీ పరీక్షల ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు. కే పూజ అని టీచర్ పిలిచింది. పూజ కాస్త అనుమానంగా లేచి నిలబడి, నేనా మేడం అంది సందేహంగా చూస్తూ. హా, నీవే, నీ పేరేగా పూజగా, అలాగా అడుగుతున్నావేమిటి అంది ఆశ్చర్యంగా టీచర్. నా పేరు జీ పూజ మేడం, మై సర్నేమ్ ఈజ్ జీ అంది. అదేమిటి, అటెండెన్స్ రిజిస్టర్లో కూడా అలాగే ఉంది అని అంది టీచర్. లేదు మేడం, యు ఆర్ రాంగ్, ఐఆమ్ జీ పూజ, పూజ వాదిస్తున్నట్టు అంది. టీచర్ టేబుల్ మీద అటెండెన్స్ రిజిస్టర్ పుస్తకం తీసి మరోసారి చూసి, నో, యు ఆర్ రాంగ్, యువర్స్ ఈజ్ కే అంది. పూజ అపనమ్మకంగా చూసింది. లేదు మేడం, వైజాగ్ టింఫనీ స్కూల్లో చదివినప్పుడు నా సర్నేమ్ ఇదే ఉండేది అని ఇప్పుడు ఎలా మారింది అని అడిగింది పూజ. టీచర్ అసహనంగా చూసి, ఏమో నాకేం తెలుసు, అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్నదే రాస్తాం, తప్పైతే మీ మమ్మీ డాడీలతో చెప్పి అప్లికేషన్ పెట్టి రిజిస్టర్లో మార్పించుకోవాలి అంది కార్డు చేతికిస్తూ. పక్కన కూర్చున్న తన్మయ కార్డు తీసి చూసి, కే రాజేష్ అనేగా మీ ఇంటి నేమ్ ప్లేట్లో ఉంది అంది. పూజ మొహం ఒక్కసారిగా కళ తప్పింది. అంకుల్ సర్నేమ్ కేనా
అంది అనుమానంగా చూస్తూ. నీకు తెలియదా? కొత్త డాడీ వచ్చారు కదా అని మీ మమ్మీ కే అని మార్చి రాయించి ఉంటుంది. మీ కొత్త డాడీ సర్నేమ్ కదా వస్తుంది నీకు. తన్మయ డిటెక్షన్ చేసి కనిపెట్టినట్టు ఉత్సాహంగా అంది. పూజ మొహం మరింత నల్లబడింది. చటుక్కున తన్మయ చేతిలోంచి కార్డు లాక్కుంది. ఉండు చెబుతా, మమ్మీ పని చెప్తా. మా డాడీ సర్నేమ్ ఎందుకు మార్చింది అడుగుతాను ఉండు. నాకు మా డాడీ నేమ్ కావాలి, ఇది వద్దు ఆవేశంగా అంది. సైలెన్స్. అందరికీ కార్డులు ఇవ్వడం అయ్యాక పాఠం చెప్పడానికి పుస్తకం తీస్తూ టీచర్ అరిచింది. స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే స్కూల్ బ్యాగ్ గిరవాటేసినట్టే డైనింగ్ టేబుల్ మీదకి విసిరేసింది. అక్కడే నిలబడి బట్టలు ఇస్త్రీ చేస్తున్న అర్చన పూజ ప్రవర్తనకి కోపం ముంచుకు వచ్చిన సీన్ క్రియేట్ చేయటం ఇష్టం లేక అతి కష్టం మీద నిగ్రహించుకుంది. అటు చూడకుండా తన పని తాను చూసుకోసాగింది. పూజ విసురుగా బ్యాగ్లోంచి ప్రోగ్రెస్ కార్డు లాగి తల్లి ముందు పడేసి, మమ్మీ, నా పేరు జీ పూజ అయితే కే అని ఎందుకు వేయించావు? నిలేసినట్టే దబాయిస్తూ గట్టిగా అడిగింది మొహం ఎర్రబరుచుకొని. అర్చన ప్రోగ్రెస్ కార్డులో మార్కుల వంక చూసి పక్కన పెట్టి ఇస్త్రీ చేస్తూ, ఇప్పుడు నా ఇంటి పేరు కే అవుతుంది కనుక నేది అలా మార్పించాను, చాలా మామూలుగా అంది. నాకేమక్కర్లేదు, నాకు డాడీ నేమ్ కావాలి. ఈ అంకుల్ సర్ నేమ్ నేనెందుకు పెట్టుకోవాలి? ఎవరి కూతురైతే ఆ సర్ నేమ్ వస్తుంది. నాకు నా డాడీ సర్నేమ్ కావాలి. ఇది ఎందుకు మార్పించావు? పెద్ద ఆరిందాల వయసుకు మించి ఇన్ని పాయింట్లు తీసి మాట్లాడుతున్న కూతుర్ని ఏం చెయ్యాలో అర్థం కాలేదు అర్చనకి. కూతురి వంక సుటీగా చూసి, ఎందుకంటే నువ్వు ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి, చదువుతున్న చదువు, కట్టుకుంటున్న గుడ్డలు ఈ డాడీ ఇస్తున్నారు కనుక ఈ డాడీ ఇంటి పేరే నీకుండాలని మార్పించాను అంటూ ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ అంది. ఆ దెబ్బతో పూజ మొహం నల్లబడింది. పెదవి కొరుక్కుంటూ ఒక్క క్షణం మాటలు తోచని దానిలా నిలబడింది. తల్లి అన్న మాటలు అవమానకరంగా తోచాయి. అయితే నాకెవరు ఏమి ఇయ్యక్కర్లేదు. మా డాడీ దగ్గరికి నన్ను పంపించాయి, వెళ్ళిపోతాను మొహం గంటు పెట్టుకొని ఆవేశంగా అంది. అర్చన చకచకా లోపలికి వెళ్ళి డైరీలో నుంచి ఓ ఇంగ్లాండ్ లెటర్ తీసి పూజ దగ్గరికి వచ్చి చేతిలో పెట్టింది విసురుగా. ఇదిగో ఉత్తరం రాయి మీ డాడీకి రాసుకో. నిన్ను వచ్చి తీసుకెళ్ళమని రాయి ఉత్తరం వెంటనే అంటూ చకచకా ఉత్తరం మీద అడ్రస్ రాసి పూజ మొహం మీద గిరవాటు వేసింది. ఉత్తరం రాసుకొని ఆయన ఎప్పుడు తీసుకువెడితే అప్పుడు మహారాణిలా వెళ్ళు. నీవు ఇక్కడుండి మమ్మల్ని ఉద్ధరించనక్కర్లేదు. మీ నాన్న తీసుకెడితే మహా చక్కగా వెళ్ళు. అక్కడికి వెళ్ళి మీ కొత్తమ్మ దగ్గర ఉండు. అప్పుడు కానీ నీకు తల్లి విలువ తెలిసి రాదు. తల్లికి సవతి తల్లికి భేదం అప్పటికైనా అర్థమవుతుంది. వెళ్ళు. నా ప్రాణం విసిగిపోతుంది నీతో వేయడంత లేవు. నీ మాటే నెగ్గాలన్న పంతమైతే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. మీ నాన్నకి ఇక్కడ ఉండను, అక్కడికి వస్తానని ఉత్తరం రాసుకో అంది కఠినంగా. తల్లి అలా అంటుందని ఎదురు చూడలేదు పూజ. ఉంటే ఉండు, పోతే పో అని నీవే ఉత్తరం రాసుకొని వెళ్ళమంటుందని అనుకోలేదు. అందుచేత ఏం జవాబు ఇవ్వాలో తెలియక అలా నిలబడిపోయింది కాసేపు. వెళ్ళి ఉత్తరం రాయి. నీకు ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే. ఈ ఇంట్లో మనుషులు అంత విషమైతే నీకు ఎక్కడ సుఖం సంతోషం లభిస్తాయో అక్కడికే వెళ్ళు. నా ప్రాణం సుఖంగా ఉంటుంది అప్పుడైనా అంటూ చాలా విరక్తిగా అంది అర్చన పూజ వంక చూడనైనా చూడకుండా. నేను స్కూల్లో చెప్పి నా సర్నేమ్ మార్పించుకుంటాను. నేను వెళ్ళడం అదంతా తర్వాత, ఇది ముందు అన్నట్టు ఇలా అంటే తల్లి కోపం ఎక్కువవుతుందని తెలిసి కావాలని కసిగా మొండిగా అంది పూజ. అర్చన చేతిలో ఇస్త్రీ పెట్టి టేబుల్ మీద పెట్టి గిర్రున వెనక్కి తిరిగి కూతురి వంక చూసి తర్జనిని చూపించుతూ దగ్గరికి వెళ్ళింది. పూజ, ఇంట్లో నీ ఆగడం చాలా భరిస్తున్నాను. 3 నెలలుగా ఈ ఇంట్లో నువ్వు ఉండాలంటే ఆ ఇంటి పేరుతోనే ఉండాలి. ఎందుకో నీ కిందాకే చెప్పాను. కన్న తండ్రి కాకపోయినా అంతకంటే ఎక్కువగా నిన్ను ఆదరించి అభిమానించి నీ గురించి ఖర్చు పెడుతున్న రాజేష్ ఇంటి పేరే నీది అవ్వాలి. రాక్షసి,
మనిద్దరి పేరు అర్చన పూజ అని తన కొడుక్కి అర్పిత్ అని పెట్టుకోవాలని ఉన్నా కూడా తనకి జోడీగా ఉంటుందని అర్చన పూజ అభిషేక్ కలుస్తాయని పేరు పెట్టాడు. నీవు తన కూతురువని, ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నారు చాలు అని అనగలిగిన ఉత్తముడు నీకు తండ్రి అయినందుకు జన్మంత కృతజ్ఞత చూపినా సరిపోదే. అలాంటిది అతన్ని తండ్రిగా అంగీకరించవు. పట్టుమని 8 ఏళ్ళు లేని నీకు ఒక ఇష్టాలా? నిన్ను కూతురని కూడా కనికరం లేకుండా వీధిలోకి గెంటినా ఆ తండ్రి నీకు ఎక్కువయ్యాడా? పో, అక్కడికే పో, లేదంటే ఇంట్లో చచ్చినట్లు పడి ఉండు. మాట్లాడకుండా నీ ఇష్టాలు ఇక్కడ చెల్లవు. అతని తిండి తింటూ అతని ఇంట్లో ఉంటూ అతను పనికిరాడా? ఈసారి నోరెత్తావో నాలుక తెగ్గొస్తా. చిన్నపిల్లవి అని ఊరుకుంటున్న కొద్దీ మరీ మితిమీరిపోతున్నావు. ఏం చూసే నీకు ఈ మెడిసిపాటు అంటూ అర్చన పూనకం వచ్చిన దానిలా ఆవేశపడిపోయి పూజ జుట్టుపట్టి గుంజుతూ అర్చింది. పూజ పెద్ద కళ్ళని మరింత పెద్దవి చేసి తల్లిని మింగేసేటట్టు చూస్తూ తల్లి చేతిలోంచి జుట్టు లాక్కోవడానికి గింజుకుంది. స్కూల్ నుంచి వచ్చి ఆడుకోవడానికి పూజని పిలవడానికి లోనికి రాబోతున్న తన్మయ అర్చన కేకలు, అర్చన పూజ జుట్టు పట్టుకు గుంజటం చూసి ఒక్క క్షణం బిక్క చచ్చిపోయి తర్వాత చటుక్కున పరిగెత్తుకు వెళ్ళి తల్లికి చెప్పింది. సునీత గబగబా వచ్చింది. అర్చన పూజ జుట్టు వదలకుండా ఈ చెంప మీద ఆ చెంప మీద దెబ్బలు వేస్తూ, ఏం చెప్పు, ఈ రోజు నుంచి చచ్చినట్టు పడి ఉంటావా, ఇంకా కొట్టమంటావా? ఒళ్ళు మరిచిన ఆవేశం ముంచెత్తగా అరిచింది. అందుకు పూజ, నన్ను కొడతావా? పూజ ఆవేశంతో అరిచింది. నన్ను కొడతావా? వదులు అరుస్తూ గింజుకుంది. కొడతానా చంపుతానా? ఎదురు జవాబిచ్చావంటే నా చేతులు ఇవాళ చస్తావు, జాగ్రత్త, మళ్ళీ అరిచింది అర్చన. సునీత పరుగున వచ్చి అర్చనని పూజని విడిపించింది. అర్చన, ఏమిటిది? మతిగనిపోయిందా? ఏమిటిది? చిన్నపిల్లతో నువ్వు సరిగా అంటూ మందలిస్తూ పూజ జుట్టు వదిలించింది. అది చిన్నపిల్ల, అది రాక్షసి, దెయ్యం, అది పిల్ల కాదు, నా ప్రాణానికి దాపరించిన రాక్షసి, ఎగసి పడుతున్న గుండెలతో అంది. పూజ తల్లి వంక ఏహ్యంగా కసిగా చూసి ఎర్రబడ్డ మొహంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఐ హేట్ యూ అంటూ అరచి గదిలోకి పరిగెత్తి తలుపులు మూసుకొని పక్క మీద వాలి ఏడవటం ఆరంభించింది. అర్చన, ఏమైంది నీకు ఈరోజు? అర్చన కోపాన్ని అవతారాన్ని వింతగా చూస్తూ అంది. ఏమిటి సునీత? ఎంత ఓర్చుకున్నా, ఎంత ఇగ్నోర్ చేయాలన్నా అది అలా ఉండనియ్యదు. దాని ఇంటి పేరు ఎందుకు మార్పించానని నన్నే వచ్చి నిలేస్తుంది. 8 ఏళ్ళు లేని పిల్ల నా మొహం మీదే నా ఇంటి పేరు ఇది కాదు, ఇతను నా తండ్రి కాడు, నా తండ్రి ఇంటి పేరే నాది అంటుంటే నేనే కాదు నువ్వు విని సహించగలవా అని అడిగింది. సునీత నిట్టూర్చింది. అవుననుకో, కానీ ఇలా టెంపర్ లూజ్ చేసుకొని నువ్వు చేయగలిగింది ఏముంది? చూసావుగా ఎలా అంది ఐ హేట్ యూ అంటూ. ఇంకా నిన్ను హేట్ చేస్తుంది ఇలా అయితే. గొంతు తగ్గించి నెమ్మదిగా అంది సునీత. చేయని, ఇప్పుడు మహా కన్న తల్లినన్న గౌరవం ప్రేమ ఏడ్చిందా దానికి? నా వల్ల కాదు దాని మాటలు వింటూ సహించటం. సునీత, దాన్ని ఏ హాస్టల్లోనే పడేయటం తప్ప ఇంకో దారి కనబడటం లేదు నాకు. ఇంట్లో ఇలా ఎన్నాళ్ళు హాస్టల్లో పడేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? కావాలని తనని పడేశారని ఇంకా కోపం పెంచుకొని నీ మొహం కూడా చూడటానికి ఇష్టపడదు అనేసి అంది. అయినా నువ్వు పడేయాలన్నా ఈ స్కూల్కి హాస్టల్ ఫెసిలిటీ లేదు, స్కూల్ మార్చాలి, అదో పెద్ద కష్టం. సంవత్సరం మధ్యలో ఏ స్కూల్లో సీట్ దొరుకుతుంది? ఈ ఏడాది ఎలాగో అవని, నెక్స్ట్ ఇయర్ డబ్బు అయితే అయ్యింది, అది వేరే ఉంటేనే కానీ కాస్త దారికి రాదు సునీత. మా మొహాలు కనిపించకపోతేనే అది కాస్త తిన్నగా ఉంటుంది అని అంది అర్చన. సరేలే, ఆ విషయం ఆలోచించడానికి ఇంకా టైం ఉంది. ఈలోగా నువ్వు అన్నిటికీ టెంపర్ లూజ్ చేసుకోకు అని స్నేహితురాలికి చెప్పింది. అలా స్నేహితురాలిద్దరూ ఆ విషయమే కాసేపు మాట్లాడుకున్నారు. ఆ రాత్రి పూజ గది తలుపు తీయలేదు, భోజనానికి రాలేదు. రాజేష్ ఇంటికి వచ్చేసరికి ఇంటి వాతావరణం గంభీరంగా ఉంది. పూజ గదిలో పడుకోవటం, అర్చన గంభీరమైన మొహం చూసి ఏం జరిగింది మళ్ళీ అన్నాడు. చెబితే అతని మనసు నొచ్చుకుంటుందని ఏం లేదు అంది ముభావంగా. రాజేష్
ఇంకా రెట్టించలేదు. భోజనాల దగ్గర పూజని పిలు అన్నాడు. పూజ సీటు ఖాళీగా ఉండటంతో. నేను పిలవను అంది అర్చన పంతంగా. కావలిస్తే అదే వచ్చి తింటుంది అని అంది. అబ్బబ్బా, ఏమిటి న్యూసెన్సు? చిన్నపిల్లల్లా మీ ఇద్దరి పోట్లాట ఏమిటి? ఆ పిల్లతో సరిగా నువ్వు ఈ కోపాలు అలకలు ఏమిటిదంతా? చిరాగ్గా అన్నాడు. అర్చన మాట్లాడకుండా ఊరుకుంది. పూజ, అన్నానికి రా. టేబుల్ దగ్గర నుంచే పిలిచాడు రాజేష్ గట్టిగా. పూజ రాలేదు. అతను కాస్త విసురుగా వెళ్ళి తలుపు తడుతూ, వస్తున్నావా అన్నానికి అని కాస్త గట్టిగా పిలిచాడు. అప్పటికీ రాలేదు. రాజేష్ అర్చన వంక కోపంగా చూశాడు. ఏమైంది వాళ్ళ మళ్ళీ మళ్ళీ ఏం జరిగింది రెట్టించి అడిగాడు. అర్చన నెమ్మదిగా జరిగింది మొత్తం చెప్పింది. రాజేష్ మొహం మ్లానమైపోయింది. కానీ అది పైకి కనబడనీయకుండా, లెట్ హర్ డూ వాట్ షీ వాంట్స్, బలవంతంగా నా ఇంటి పేరు పెట్టడం ఎందుకు? మనసులోంచి ఉండాలి కానీ అభిమానం ఇంటి పేరు రుద్దినంత మాత్రాన వస్తుందా? మీ ఇద్దరు ఇలా ప్రతి చిన్నదానికి దెబ్బలాడుకొని ఇంట్లో శాంతి లేకుండా చేయకండి ప్లీజ్ అసహనంగా అన్నాడు. అతనికి విసుగు, కోపం అర్థమయ్యి అర్చన మొహం చిన్నపోయింది. ఇది చిన్న విషయమా? ఊరుకోవాలా? నేను మీ ఇంట్లో ఉండి మీరు అక్కర్లేదు, మీ పేరు పనికిరాదు అని తెగేసి అది నా మొహం మీదే అంటుంటే అది చిన్న విషయమా అంటూ అర్చన రెట్టించింది. చిన్న విషయమో పెద్ద విషయమో, ఆ చిన్న విషయాన్నే నీవు ఆమెకి చెప్పి ఒప్పించలేనప్పుడు గొడవపడి ఏం లాభం అని అడుగుతున్నాను. నువ్వు ఏం చేయగలిగావు ఇప్పుడు? అలా అని ఎలా సహించి ఏం చేయగలిగావు అని అడిగాడు. అందుకు అర్చన, అలా అని ఎలా సహించి ఊరుకోమంటారు? నేనేం మనిషిని కాదా? నాకు కోపం తాపం ఉండదా అనేసి అంది. అందుకు రాజేష్, సరే మీ ఇష్టం, మీరు తల్లి కూతుళ్ళు, నేనే ఏమీ కానివాణ్ణి, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, ఇద్దరు కలిసి ఇల్లు నరకం చేయండి అంటూ రాజేష్ విసురుగా కుర్చీ నెట్టి లేచిపోయాడు. రాజేష్, ఏమిటిది? అన్నం తినకుండా వెళ్ళిపోవడం? అర్చన కలవరంగా అంది. అక్కర్లేదు, కడుపు నిండిపోయింది అనేసి అన్నాడు. ప్లీజ్ రాజేష్, సారీ, పొద్దుననగా తిని వెళ్ళావు, తినకుండా వెళ్ళిపోతే నా మీద ఒట్టే. అర్చన గబగబా ముందుకెళ్ళి రాజేష్ చేయి పట్టుకొని వెనక్కి లాగి తీసుకొచ్చి కూర్చోపెట్టింది. నాకు తెలుసు ఈ గొడవలతో నీ మనసు పాడవుతుందని, కానీ ఏం చేయను, ఇవాళ దాని ధోరణికి ఆవేశం ఆపుకోలేకపోయాను అంటూ సంజాయిషి ఇచ్చింది. వెళ్ళి పూజని పిలు నెమ్మదిగా అన్నాడు. అర్చన తప్పదన్నట్టు చూసి గది దగ్గరికి వెళ్ళి, పూజ, అన్నానికి రా, అందరం వెయిట్ చేస్తున్నాం అంది. జవాబు లేదు. అది వాళ్ళకి రాదు రాజేష్, లాభం లేదు, నువ్వు కానీ అంది అర్చన. మరి నువ్వు అని అడిగాడు. తింటాలే అంది. స్కూల్ నుంచి వచ్చి పాలన్నా తాగకుండా గొడవ పెట్టుకొని అన్నం తినకుండా పడుకుందే అన్నది ముళ్ళులా గుచ్చుకొని తను తినలేకపోయింది అర్చన. అర్చన ఆమె ముఖంలోని భావం గుర్తించినట్టు, కొద్దిగా తిను, పూజకి ప్లేట్లో పెట్టి టేబుల్ మీద పెట్టు, రాత్రి లేచి తింటుందేమో ఆకలైతే అన్నాడు పూజకి వినపడేలా రాజేషు. గదిలో నుంచి ఇద్దరి మాటలు వింటున్న పూజ రాజేష్ తినకపోతే వెళ్ళి బతిమలాడింది. తను తినకపోయినా లెక్క లేకుండా ఇద్దరు చక్కగా తినేస్తున్నారు. అంతే, మమ్మీ ఎంతలా మారిపోయింది, ఐ హేట్ హర్ అనుకుంటూ మళ్ళీ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అనుకుంది. స్కూల్ నుంచి వచ్చాక ఏమీ తినలేదేమో, ఆకలి మాడుస్తున్నా పంతం కొద్దీ అలాగే పడుకుంది. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల వేళ పూజ స్కూల్ ప్రిన్సిపాల్ అర్చనకి ఫోన్ చేసింది. మేడం, ఐ వాంట్ టు టాక్ టు యూ సంథింగ్, ఒకసారి స్కూల్కి రాగలరా అని అడిగింది. అర్చన ఆశ్చర్యపోతూ, వాట్ ఈస్ ద మేడం కాస్త ఆదుర్దాగా అంది. బెటర్ యూ కమ్ హియర్, వీ విల్ డిస్కస్ ఇట్ అందావిడ. ఓకే అంది అర్చన. బాబుని పనిపిల్లకి అప్పగించి అరగంటలో ఆటో వేసుకొని స్కూల్కి వెళ్ళింది. పూజ ఏదన్నా చేసిందా? ఆవిడ కంప్లైంట్ చేయడానికి పిలిచిందా? ఉదయం స్కూల్ వేళకి ముందు ఏడుపుతో, ఎర్రబడ్డ కళ్ళతో, ఉబ్బిన మొహంతో బయటికి వచ్చి ఎవరితో మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి స్కూల్ డ్రెస్ వేసుకొని పుస్తకాల బ్యాగ్ పట్టుకొని వీధి తలుపు తీసుకొని బయటికి వెళ్ళబోతుంటే, ఎక్కడికి వెళ్తున్నావు
పాలు తాగి టిఫిన్ తినకుండా పెడతావేం అంది లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ. నాకేం అక్కర్లేదు పూజ విసురుగా తలుపు తీస్తూ అంది. అర్చన చటుక్కున ముందుకు వచ్చి గడి మీద చెయ్యి వేసి కూతురి వంక తీక్షణంగా చూసింది. చూడు పూజ, అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు. రాజేషు విసుక్కుంటున్నాడు నీ ధోరణికి. నిన్న రాత్రి కూడా భోజనం చేయలేదు సరిగా. తిని వెళ్ళు అంది గొంతు తగ్గించి. నాకు ఆకలిగా లేదు. కడియ మీద నుంచి తల్లి చెయ్యి లాగుతూ కోపంగా చూసింది. అందుకు అర్చన తినకుండా స్కూల్కి వెళ్ళడానికి వీలు లేదు. తినకపోతే స్కూల్ మానేయ్ అంటూ అర్చన ఇంకా పంతంగా అంది. ఈ గొడవకి రాజేష్ గదిలో నుంచి బయటికి వచ్చి అక్కడ ఉన్న సంగతి అంతా ఒక్క చూపులో గ్రహించి పూజ గంభీరంగా పిలిచాడు. టిఫిన్ తిని వెళ్ళు అన్నాడు. పూజ చూసింది తప్ప కదలలేదు. చూడు పూజ, ఈ ఇంట్లో ఉన్నంతకాలం సరిగా ప్రవర్తించు. ఈ ఇంట్లో దెబ్బలాటలు, పస్తులు పడుకోవటాలు, ఏడుపులు నాకిష్టం లేదు. నౌ యూ ఫినిష్ యువర్ బ్రేక్ఫాస్ట్ కాస్త గొంతులో కరుకుదనం తెచ్చుకొని గంభీరంగా అన్నాడు. అప్పటి వరకు రాజేషు ఏ విషయంలోనూ అలా మాట్లాడలేదేమో పూజ మనసులో కాస్త జంకింది. తల్లి వంక ఉక్రోషంగా చూసి బ్యాగ్ కింద పడేసి విసురుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి నోట్లో కూరుకున్నట్టే 3 ఇడ్లీలు గుటుక్కున మింగి పాలు గటగటా తాగి విసురుగా చప్పుడయ్యేటట్టు గ్లాసు పెట్టి అంతే విసురుగానే బ్యాగ్ అందుకొని బయటికి వెళ్ళిపోయింది. అంతవరకు నిల్చొని చూసిన రాజేషు గదిలోకి వెళ్ళాడు. అర్చన నిట్టూర్చి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రోజు రాజేష్ మొహం చూస్తే ఆమెకే జంకు కలిగింది. రాజేష్ లాంటి వాడికే కోపం వస్తుందంటే ఇంట్లో ఈ పరిస్థితులు అతన్ని ఎంత చిరాకులో పడేస్తున్నాయో గ్రహించి ఈ పిల్లతో ఎలా భగవంతుడా నేనేం చేయను అనుకుంది మనసులో ఆవేదనగా. ఇప్పుడు స్కూల్లో ప్రిన్సిపాల్ పిలుపు విన్నాక అక్కడికి వెళ్ళి ఏం చేసింది ఇది? ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి తన ఇంటి పేరు మార్చమని అడిగేటంత ధైర్యం చేసిందా? ఇది ఏమన్నా చేస్తుంది, అందుకు ఇది తగిందే అనుకుంది. ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్ళి విష్ చేసింది అర్చన. కమాన్ మిస్సెస్ రాజేష్, ప్లీజ్ బీ సీటెడ్ అందావిడ ఆదరంగా. పూజ సీట్ కోసం అప్లై చేసినప్పుడున్న ఆమె రిటైర్ అయిపోయాక ఆ స్థానంలో ఇప్పుడు వచ్చిన ఊర్మిళారావు మంచి స్మార్ట్ లేడీ. అందచందాలతో పాటు డిగ్నిటీ కూడా ఉండి చూపరులకి గౌరవం ఇవ్వాలి అని అనిపిస్తుంది. ఆమె భర్త ఐఏఎస్ అధికారి, మంచి కుటుంబంలో నుంచి వచ్చిన ఆవిడ, చదువుతో పాటు సంస్కారం ఉన్న మనిషి. చూడండి మిసెస్ అర్చన, ఈరోజు మీ డాటర్ పూజ నాకు ఒక అప్లికేషన్ ఇచ్చింది అంటూ ఓ కాగితం ముందుకు జరిపింది. పూజ హ్యాండ్ రైటింగ్లో విడివిడిగా చిన్నపిల్ల అక్షరాలతో ఉన్న ఒక అప్లికేషన్ అది. అందులో ప్రిన్సిపాల్ని అభ్యర్థిస్తూ తన ఇంటి పేరు జీ అని, కే కాదని, అది ఆ విధంగా మార్చవలసిందని పెట్టుకున్న అప్లికేషన్ చదివి ఆశ్చర్యపోయింది అర్చన. ఇంత చిన్నపిల్లకి ఈ విధంగా ప్రిన్సిపాల్కి అప్లికేషన్ పెట్టాలని ఎలా తెలిసింది? ఏ టీచర్ను అడిగితే చెప్పిందా? అయినా దీనికి ఎంత ధైర్యం? అర్చన మొహంలో మారుతున్న రంగులు చూసి ఆవిడ ఎందుకు ఇలా అప్లికేషన్ పెట్టింది అని అడిగింది. అఫ్కోర్స్ పూజని పిలిచి అడిగాను నేను, ఎందుకు ఇలా మార్చుకుంటున్నావంటే బికాస్ ఇట్ ఈజ్ మై డాడీస్ సర్నేమ్ అంది. మీ డాడీ రాజేష్ సర్నేమ్ కే అయితే జీ అంటావేమిటి అన్నాను. హీ ఈజ్ నాట్ మై డాడీ అంది. వాట్ ఈస్ దిస్ మిస్సెస్ అర్చన? నాకేం అర్థం కాక మిమ్మల్ని పిలిచాను. ఒకవేళ రిజిస్టర్లో తప్పు వేశామా అని ఫైల్ తెప్పించి మీ అప్లికేషన్ ఫారాలు చూస్తే అందులో కే అనే ఉంది. తండ్రి పేరు స్థానంలో మీ వారి పేరుంది. మరి ఇప్పుడు మీ డాటర్ ఇలా అంటుంటే సంగతి ఏమిటో అడగాలని మీకు ట్రబుల్ ఇచ్చాను అంది ఆవిడ. అంతకుముందు 2-3 సార్లు పూజని జాయిన్ చేసినప్పుడు, పుస్తకాల కోసం ఫీజు కట్టినప్పుడు అర్చన ప్రిన్సిపాల్ని మీట్ అయింది. అర్చన అందానికి ఆవిడ ముగ్ధురాలయ్యి ఆమెని బాగా గుర్తుంచుకుంది. ఆ పరిచయంతో ఈరోజు ఇంటికి ఫోన్ చేసి పిలిచింది. అర్చన కళ్ళు ఆల్చుకుంది. పూజ డాడీ నేను డైవోర్స్ తీసుకున్నాం. రాజేష్ ఈజ్ మై సెకండ్ హస్బెండ్ అంది. ఆమె కాస్త ఆశ్చర్యంగా ఐసీ అంది.
అయితే పూజ తండ్రి పేరు మీరు రాజేష్ అని వేయించారు కదా, అలాంటప్పుడు అతని సర్నేమ్ పిల్లకి వస్తుంది కదా, అదే ఉద్దేశంతోనే వేయించాను మేడం. నా మొదటి భర్తతో అన్నీ తెగతెంపులు చేసుకున్నాను. పిల్ల రెస్పాన్సిబిలిటీ నా మీద వేసుకున్నాను. అలాంటప్పుడు నన్ను పెళ్ళాడిన తర్వాత ఆటోమేటిక్గా పూజకి అతను తండ్రి అవుతాడన్న ఉద్దేశంతో అని చెప్పింది. బానే ఉంది, మరి పూజ ఎందుకు మార్చమంది అని అడిగారు ప్రిన్సిపాలు. దానికి ఇది నచ్చలేదు. తన తండ్రి ఉండగా నా భర్తని డాడీగా అంగీకరించలేదు. బిడియంగా తలదించుకొని అంది. ఉన్న సంగతి చెప్పకపోతే రకరకాల ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుందని ఉన్నదున్నట్టే చెప్పింది అర్చన. ఈజ్ ఇట్? వై సో? అంది కుతూహలంగా ఆశ్చర్యంగా చూస్తూ ప్రిన్సిపాల్. ఏమో తెలియదు, కానీ ముందు నుంచి తన డాడీ ఉండగా నేను ఎందుకు ఇంకో పెళ్లి చేసుకొని కొత్త డాడీని తెచ్చానని దానికి అయిష్టం అంటూ పూజని అత్తవారింట్లో వదలటం, అక్కడ తండ్రి కూతురితో అన్నీ చెప్పటం, క్లుప్తంగా అన్ని సంగతులు, ఇంట్లో పూజ ప్రవర్తన అంతా చెప్పింది. ఆవిడ ఆశ్చర్యంగా విని నవ్వింది. రియల్లీ? ఇంత చిన్న వయసులో పూజకి ఇన్ని విషయాలు తెలిసి ఇంత డైరెక్ట్గా రియాక్ట్ అయ్యి తన అభిప్రాయాలు వెల్లడించటం ఆశ్చర్యం. ఈ జనరేషన్ పిల్లలు తెలివి బాగా మీరిపోతున్నారు. రియల్లీ ఐ పిటీ యూ. మీకన్న బిడ్డే మీకిన్ని సమస్యలు తెచ్చిపెట్టడం. ఎనీహౌ పెయిన్ఫుల్ ఇట్ విల్ బీ. ఇప్పుడేం చేద్దామంటారు? అఫ్కోర్స్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ పూజ ఇంటి పేరు తండ్రి ఇంటి పేరే అవ్వాలి. మీరు డైవర్స్ తీసుకున్న తన ఇంటి పేరు మారదు. లీగల్లీ అడాప్ట్ చేసుకుంటే తప్ప రాజేష్ ఇంటి పేరు ఆమెకి రాదు. ఆ విషయం మేరకు పూజ కరెక్టే. కానీ మోరలీ స్పీకింగ్ మీ రెండో భర్త మీ కన్నబిడ్డని తన బిడ్డగా చూసుకొని ఖర్చు పెడుతున్నప్పుడు అతని ఇంటి పేరు ఉంచి కృతజ్ఞత చూపాలని మీరు అనుకోవడము తప్పు లేదు. ఆవిడ